మీ మొబైల్ క్రోమ్ లో వైటీ స్టూడియో అనేది క్రోమ్ లో ఓపెన్ అవ్వడం లేదా? అయితే మీరు కరెక్ట్ వీడియోని ఓపెన్ చేశారు. వీడియో అప్లోడ్ దగ్గర నుంచి టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, ఐ కార్డ్స్, ఎండ్ స్క్రీన్, కీవర్డ్స్, వీడియో వెరిఫికేషన్, ఫోన్ నంబర్ వెరిఫికేషన్ కావచ్చు. ప్రతి సెట్టింగ్ అనేది మనం చేసుకోవాలి అనుకుంటే క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి మాత్రమే మనం చేసుకోగలం. ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ ఉంటే నార్మల్ గా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే చాలా మంది మొబైల్ నుంచే రన్ చేస్తున్నారు. యూట్యూబ్ అనేది మొబైల్ నుంచే రన్ చేస్తున్నారు కాబట్టి మొబైల్లో కంపల్సరీ ఈ యొక్క సెట్టింగ్స్ అనేది మీరు చేసుకోవాలంటే క్రోమ్ నుంచి మాత్రమే చేసుకోగలరు. కాబట్టి మొన్న నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను కదా, దానికి సంబంధించి చాలా మంది కామెంట్ చేశారు, అన్న వైటీ స్టూడియో క్రోమ్ లో అస్సలు రావడం లేదన్న, నేను సెట్టింగ్ అనేది చేసుకోలేకపోతున్నా, ఎలా మరి? నేను క్రోమ్ లోకి వెళ్ళి ట్యాప్ చేస్తుంటే ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. అసలు దీనికి ప్రాబ్లం ఏంటని కూడా అడుగుతున్నారు. కాబట్టి మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంటే మీరు కామెంట్ అనేది చేసిన తర్వాత నేను కూడా ట్రై చేసిన దాని గురించి, నాకు కూడా రాలేదు. నేను ఒక 30-40 టైమ్స్ ట్రై చేసిన. అంటే మీరు నమ్ముతారో లేదో కానీ నేను చాలా సార్లు ట్రై చేసిన తర్వాతనే ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. ఓకేనా? మరి మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం రండి. ముందు మీరు క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇందులో ఏమని టైప్ చేస్తారంటే నేను ఎలా అయితే టైప్ చేస్తానో సేమ్ మీరు కూడా అదే విధంగా టైప్ చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. చిటికలో మీ ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ వస్తుంది. నేను ఇందులో ఏమని టైప్ చేస్తున్నా అంటే youtube.studio మళ్ళీ సేమ్ .com అర్థమైందా? youtube.studio.com అని టైప్ చేసిన సేమ్ మీరు ఇదే విధంగా టైప్ చేసి సెర్చ్ మీద ప్రెస్ చేయండి. ఇలా అయితే కనిపిస్తుంది మన ఫోన్ లో. ఇందులో స్టార్టింగ్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది. ఇది ప్రెస్ చేసుకుంటే డైరెక్ట్ గా మన వైటీ స్టూడియో అన్నది యాప్ అన్నది ఓపెన్ అవుతుంది. కాబట్టి దీన్ని మీరు ఓపెన్ చేయకండి స్టార్టింగ్ ఇది. నెక్స్ట్ ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అని కనిపిస్తుందా, ఇది ప్రెస్ చేసుకున్నా కూడా ఓపెన్ అవ్వడం లేదు అస్సలు కూడా. నేను చాలా సార్లు ట్రై చేసి తర్వాతనే నేను మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నా. ఒక 30-40 టైమ్స్ అయితే నేను ట్రై చేసిన. అంటే మీరు నమ్ముతారో లేదో కానీ చాలా సార్లు ట్రై చేసిన, నాకు కూడా రాలేదు. ఇది కూడా బ్యాక్ అనేది వచ్చేసి ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ కిందనే స్టూడియో ఉందా, ఈ స్టూడియో అనేది ప్రెస్ చేసినా కూడా డైరెక్ట్ గా మన యొక్క యూట్యూబ్ అనేది వస్తుంది. కానీ వైటీ స్టూడియో అనేది అసలు కూడా రాదు. కాబట్టి దీన్ని కూడా ప్రెస్ చేయకండి. బ్యాక్ అయితే వచ్చేసి ఇవన్నీ కాదండి, కొంచెం కిందికి అయితే రండి. ఇలా కిందికి వచ్చేస్తే గూగుల్ హెల్ప్ అని ఉందా, గూగుల్ హెల్ప్ అని కిందనే యూట్యూబ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది కావాలంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ ఉందా, ఈ యూట్యూబ్ అనేది ప్రెస్ చేసుకుంటే డైరెక్ట్ గా వైటీ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే దాని కిందనే లాగిన్ అని ఉందా, యూట్యూబ్ దగ్గర ఒకవేళ మీకు ఇలా రాకున్నా కూడా యూట్యూబ్ అని ఉండాలి, ఆ యూట్యూబ్ కిందనే లాగిన్ అని రావాలి. ఇలా కనిపిస్తుందా? ఇలా వస్తేనే మన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. దీని అయితే ప్రెస్ చేయండి. యూట్యూబ్ అన్నది ఎక్కువ టైం అయితే ఏం పట్టది, తొందరనే ఓపెన్ అవుతుంది. చూసారా, ఫైనల్ గా మన యొక్క ఛానల్ డాష్ బోర్డ్ అనేది క్రోమ్ లో రావడం అయితే జరిగింది. ఇంకేమన్నా సెట్టింగ్స్ కానీ మీరు ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు అన్నమాట. సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసుకొని కీవర్డ్స్ కానీ, కేటగిరీ, వీడియో లాంగ్వేజ్, ఆడియో లాంగ్వేజ్, వీడియో వెరిఫికేషన్, ఛానల్ కేటగిరీ ఇవ్వడం కానీ, ఫోన్ నంబర్ వెరిఫికేషన్, ఛానల్ బ్యానర్ యాడ్ చేయడం, ఛానల్ లోగో ఇవ్వడం కానీ, ఇలాంటి ఇంకెన్నో సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ నుండి మాత్రమే మనం చేసుకోవచ్చు. యూట్యూబ్ పరంగా, యూట్యూబ్ ఛానల్ పరంగా A to Z సెట్టింగ్స్ అన్ని కూడా ఈ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసుకొని మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? మొబైల్ క్రోమ్ లో ఇలా మాత్రమే మనం యూట్యూబ్ ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు సెట్టింగ్స్ కానీ ప్రతి ఒక్కటి, అంటే మీకు ఏమన్నా ఐ కార్డ్స్ కావచ్చు, ఎండ్ స్క్రీన్ కానీ ప్రతి ఒక్క సెట్టింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. A నుంచి Z వరకు సెట్టింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. 2026 ప్రకారం యూట్యూబ్ అన్నది ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఫుల్ కోర్స్ అని నేను ఒక వీడియో అయితే లాంచ్ చేశాను. ఆ యొక్క వీడియో చూస్తే మీకు డెఫినెట్ గా అర్థం అవుతుంది. ఛానల్ సెట్టింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలన్నది అందులో టోటల్ గా వీడియో అయితే చేశాను, చూసేయండి. ఛానల్లో వీడియో అయితే ఉంది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.